తిన్నావా కాక? నేను మీ కాక అందరు బావర్రా? నేను కూడా మంచిగా ఉన్నా. ఏంటంటే ఇవాళ చికెన్ కారపొడి చేసుకుందాం. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో ఓపెన్ చేస్తే ఫుడ్ ఛానల్లో ఫస్ట్ చికెన్ కారపొడి వస్తుంది. అందుకోసమే అది ఒకసారి రెసిపీ ఎట్లా చేయను చేసి చూపిస్తా. ఓకేనా? చలో మనం చికెన్ గోలించుకోవడానికి సరిపోయేంత నూనె పోసుకుందాం. ఓకేనా? చలో. ఒక్క 5 మినిట్స్ గోలిందనుకో సెట్ అయిపోతుంది. చలో పర్ఫెక్ట్ గోల్ని ఇలానే ఉల్లిగడ్డ వేసి గోలించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలియాలి. కొంచెం బ్రౌన్ రావాలి ఇంకా. చలో ఇట్లా బ్రౌన్ కలర్ కాగానే ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం. కళ్యామాకు కూడా గోలించుకుందాం. ఇంట్లోనే మిరపకాయలు వేసుకొని గోలించుకుందాం. ఎల్లిపాయలు గోలించుకుందాం. ఫ్రై చేసుకున్న చికెన్ ఇట్లా సుంచేసుకోర్రి, ఎందుకంటే లేకపోతే మిక్సీ ఖరాబ్ అవుతాయి. అన్నీ చల్లగా అయినాకనే మాత్రం మిక్సీ పట్టుకోర్రి, లేకపోతే ఉన్నాయన్నీ పెంటపాలు అవుతాయి. ఓకేనా? ఇట్లా ఉంటేనే ఎన్ని రోజులు అంటే నీకు నెల రోజుల దాకా నువ్వు స్టోరేజ్ చేసుకోవచ్చు. గోలించుకున్న మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం కారపొడి ఇద్దాం, సాల్టు, మిరియాల పొడి, ధనియాల పొడి పెట్టేసి ఇప్పుడే మిక్సీ పట్టుకున్న చికెన్ కారం పొడి. ఆహా, గుమ్మగుమ్మలు ఆడుతుంది. మన చికెన్ కారం పొడి టేస్ట్ చేద్దాం. ఆహాహా, అర్థమైంది టేస్ట్. ఇది ట్రెండింగ్ ఎందుకు నడుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. రియల్ చెప్తున్నా, ఎక్సలెంట్, బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయొచ్చు, 100% ట్రై చేయొచ్చు. ఇట్లా చేసుకొని తింటే చికెన్ తినే వాళ్ళు కూడా తినేస్తారు. ఇది అట్లుంది. పక్కా ట్రై చేయరు కాక. ఓకేనా? మళ్ళా రైట్. మళ్ళా నెక్స్ట్ వీడియో జబర్దస్త్ ఉండాలి. ఓకే రైట్. మళ్ళా బాయ్.